చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి జట్లలో ఆర్సీబీ మొదటి స్థానంలో ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. అందుకే గెలుపోటములు తేడా లేకుండా ఆ టీంకి భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఉంది, ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్కు ఆర్సీబీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం షాకింగ్కు గురిచేస్తుంది. ఆ వార్త మరేంటో కాదు, ఆర్సీబీని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్నటువంటి యునైటెడ్ స్పిరిట్స్ లిమిట్ మాతృ సంస్థ డియాజియో ఈ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ యొక్క ప్రక్రియ 2026 మార్చి 31వ తేదీలోపు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఇచ్చినటువంటి ఒక లేఖలో డియాజియో వెల్లడించింది. దీంతో ఆర్సీబీ అమ్మకానికి అంటే సేల్లో ఉంది అనేటువంటి అంశం ఒక్కసారిగా ఫ్యాన్స్ని కంగారు పెట్టింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ప్రధాన వ్యాపారం ఆల్కహాల్ ఆధారిత పానీయాల రంగంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ ప్రధాన వ్యాపారానికి సంబంధించింది కాదని కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలికంగా వాటాదారులకు విలువను అందించేటువంటి ఉద్దేశంతోనే కంపెనీ తన భారతీయ పోర్ట్ఫోలియోను సమీక్షిస్తుందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా యుఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు. ఇకపోతే విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం, అపారమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉండడం వల్ల ఆర్సీబీ ఫ్రాంచైజీకి మార్కెట్లో భారీ విలువ ఉంది. నివేదికల ప్రకారం ఈ ఫ్రాంచైజీ విలువ సుమారు $2 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 16,000 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని అంచనా. సో మరొక పక్క ఆర్సీబీని అమ్మకానికి పెట్టగానే కొనుగోలు చేయడానికి పలు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా 16,000 కోట్లకి ఇప్పుడు ఆర్సీబీ అమ్ముడుపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు ఊహించినటువంటి విధంగా ఇప్పుడు ఆర్సీబీ అమ్మకానికి ఉంది, ఆర్సీబీని అమ్మేస్తున్నారు, సేల్ చేస్తున్నారు అనేటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆర్సీబీ ఒక్కసారన్నా ఛాంపియన్గా నిలవాలి, ఆర్సీబీ ఒక్కసారన్నా కప్ కొట్టాలని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కి రీసెంట్గా మొన్ననే ఆ యొక్క అదృష్టం లభించింది. ఆర్సీబీ కప్ గెలిచింది. ఎట్టకేలకు చరిత్ర సృష్టించి ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ కూడా జయకేతనం ఎగరవేసింది. విరాట్ కోహ్లీ కల నెరవేరిందంటూ కూడా చాలామంది అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేసి రోడ్ల మీదకి వచ్చి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితిని చూస్తాం. దీంతో ఆర్సీబీ క్రేజ్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసింది. అలాంటి సంస్థ, అలాంటి ఫ్రాంచైజీ, అంత ప్రజాదరణ కలిగినటువంటి ఆర్సీబీ ఇప్పుడు ఆ ఫ్రాంచైజీని వదులుకోవడం, మొత్తానికి అమ్మేయడానికి సిద్ధపడడం, ఇప్పుడు వేలానికి రెడీ అవుతున్నటువంటి సందర్భంలో అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడన్గా వదిలేస్తుంది అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. సరే, దానికి సంబంధించి ఆ యొక్క వ్యాపార సంస్థ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ యొక్క ఈ క్రికెట్ ఐపీఎల్ ఫ్రాంచైజీ అనేది మన ప్రధాన సంస్థ కాదు వ్యాపారంలో, ఇదొక చిన్న పార్ట్ అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి వారి యొక్క వ్యాపార లావాదేవీలు లేకుంటే ఆ పరిస్థితులను బట్టి బిజినెస్ చేస్తుంటారు కాబట్టి అమ్మేస్తున్నారు. బట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ టీంలో ఉండడం చేత ఈ కంపెనీ ఇప్పుడు ఎవరు తీసుకోబోతున్నారు, ఆర్సీబీని ఎవరు కొనబోతున్నారు, ఎవరికి దక్కబోతుంది, వేరే వ్యాపార సంస్థ ఏదైనా సంస్థ కనుక ఆర్సీబీని తీసుకుంటే మరలా ఆ రకంగా దీన్ని బిల్డ్ చేయగలదా, ఆ రకంగా ఆర్సీబీ టీంని మెయింటైన్ చేయగలదా. ఇప్పటికే టీ20లకు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చినటువంటి సంగతి మనం చూసిందే. ఇక ఐపీఎల్ కూడా ఎన్ని సంవత్సరాల వరకు ఆడుతారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎట్లాగూ కప్ గెలిచాం కాబట్టి తన యొక్క చిరకాల కోరిక కూడా తీరిపోయింది. కాబట్టి ఇంకా ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ ఎక్కువ కాలం ఆడడనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు అమ్మకానికి పెట్టిందా ఈ సంస్థ ఆర్సీబీని అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఆర్సీబీని అమ్మకానికి పెట్టింది సంస్థ అని చెప్పడంతో వార్త వైరల్గా మారింది. అభిమానుల్లో ఒక కంగారు అయితే మొదలైంది. మరి ఆర్సీబీ వేలానికి పోతున్నటువంటి సందర్భంలో వచ్చే సంవత్సరానికి ఇది వేరే సంస్థ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే యాజమాన్యం మారుతుంది కాబట్టి మరలా మరి విరాట్ కోహ్లీ అదే జట్టుకు ఆడేటువంటి అవకాశం ఉందా, లేకుంటే యాజమాన్యం మారిన తర్వాత అక్కడ సర్దుబాట్ల కారణంగా మరి కోహ్లీ అక్కడి నుంచి వేరే జట్టుకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు ఈ యొక్క అమ్మకానికి పెట్టిన సందర్భంలో. ఏదేమైనా కూడా ఆర్సీబీ అయితే ప్రస్తుతానికి వేలంలోకి వెళ్తుంది, అంటే అమ్మకానికి వెళ్తుంది. కాబట్టి ఈ జట్టు మొత్తాన్ని కూడా ఆ యొక్క ఫ్రాంచైజీ ఇప్పుడు వదులుకొని
వేరే ఫ్రాంచైజీకి వేరే వ్యాపార సంస్థకి అమ్మడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో క్రికెట్ ప్రపంచంలో మన దేశ క్రికెట్ ప్రపంచంలో ఒక్కసారిగా ఈ వార్త అయితే వైరల్గా మారుతుంది.